Hi. So, welcome back to Saturday Special. తెలుగు మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు లాస్ట్ వీక్ షార్ట్ టర్మ్ పోర్ట్ఫోలియో ట్రేడింగ్ పోర్ట్ఫోలియో గురించి చెప్పాను. తర్వాత మీ కామెంట్స్ అవి కూడా చూశాను. సో ఓకే, ఈరోజు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ గురించి చెప్తాను. షార్ట్ టర్మ్ ట్రేడింగ్కు ఎక్కువ మంది ఈ పనే చేస్తున్నారు కదా, అందుకని షార్ట్ టర్మ్ ట్రేడింగ్ గురించి కొంచెం బేసిక్ ప్రిన్సిపల్స్ చెప్దామని అనుకున్నాను. అయితే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్ అంటే ఎలా డిఫైన్ చేయాలి? షార్ట్ టర్మ్ అంటే 2 రోజులు 3 రోజుల ఇంట్రాడే సమస్య లేదు. ఇంట్రాడే గురించి నేను చెప్పేది ఏం లేదు. సేమ్ డే, చాలా వరకు అది లాటరీ లాంటిది. అలా కాకుండా కొంచెం పొజిషనల్ ట్రేడింగ్ కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది, కంఫర్టబుల్గానే ఉంటుంది. ఆ పొజిషనల్ ట్రేడ్ కూడాను స్టాక్స్ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుని కొని పెట్టుకుని చక్కగా పెరిగిన తర్వాత అమ్మటం. పెరగకపోతేనో అలా ఉండిపోతాయి. కానీ ట్రేడింగ్కి అలా ఉండిపోతే ఎన్నైనా ఉండిపోతాయి, మనీ బ్లాక్ అయిపోతుంది కదా. అయితే ఇలాంటి మార్కెట్, ప్రస్తుతం ఉన్న మార్కెట్ పర్వాలేదు, ఇప్పట్లో అలాంటి ఇబ్బందులు రాకపోవచ్చు. కానీ వన్ ఫైన్ డే మార్కెట్ భూమిలో ఉన్నా కూడా పెరుగుతూ ఎప్పుడో ఒకసారి డుమ్మా కొడుతుంది. అప్పుడు అలా ఉండిపోతాయి. ఎలా ఉండిపోతాయి అంటే 300 పెట్టి కొన్నాను, 140కి వచ్చింది, 120కి వచ్చింది అని చూసుకుంటూ ఉంటాం. అందుకని ట్రేడర్కి ఆ సెంటిమెంట్స్ పనికిరావు. ట్రేడర్స్ సరే లాస్ బుక్ చేయను, నేను ఉంటే ఉంటుంది, ఎప్పటికప్పుడు మళ్ళీ తిరిగి వస్తుంది కదా అని పెట్టుకోవడానికి లేదు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ప్రిన్సిపల్ ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు. అలా ఎప్పుడో పెరిగినప్పుడే పెరుగుతుంది వదిలేస్తానంటానికి. మీరు డ్రింకింగ్ డ్రైవింగ్ ఎలా మిక్స్ చేయకూడదో ట్రేడింగ్ నేను ఇన్వెస్ట్మెంట్ని మిక్స్ చేయకూడదు. దాని ప్రిన్సిపల్ వేరు, దీని ప్రిన్సిపల్ వేరు. దానికి కావాల్సిన టెంపర్మెంట్ వేరు, దీనికి కావాల్సిన టెంపర్మెంట్ వేరు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 400 దగ్గర ఎస్బీఐ కొన్నారు అనుకుందాం. ఎందుకంటే ఎవరో టార్గెట్ చెప్తారు ఇది 450 అవుతుందని. సరే 50 రూపాయలు వస్తుంది కదా, 4 రోజు పెరుగుతున్నది కదా, 400 రూపాయల దగ్గర కొంటే 50 రూపాయలు వస్తుంది. లెట్ మీ బై సమ్ 10 షేర్స్, ఊరికే అనుకుందాం. 10 షేర్స్ కొనుక్కుంటే 400, 4000. 100 షేర్లు కొనుక్కుంటే 40,000. అంతేనా? 400, 100 షేర్లు కొనుక్కున్నాం, 40,000. మన ఆబ్జెక్టివ్ ఏంటి? డిఫైన్ యువర్ ఆబ్జెక్టివ్. నేను పెరిగినా తగ్గినా పట్టించుకోను, ఉంచుతాను అనుకుంటారా? దట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్. ఇది పెరిగితేనే కానీ తగ్గితే నాకు సూట్ అవ్వదు, నేను బయటకు వచ్చేస్తాను. అవసరమైతే నా టార్గెట్ నేను అనుకున్నట్టుగా ఇది మూవ్ అవ్వకపోతే నేను రిస్క్ తీసుకోను, లాస్ బుక్ చేసుకుని బయటకు వచ్చేస్తాను. ఐ విల్ ట్రై సమ్ అదర్ ట్రేడ్, సమ్ అదర్ స్టాక్. ఒకటి పోతే ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకొకటి. అలా ఉంటే అది ఆ టెంపర్మెంటు ట్రేడర్ టెంపర్మెంటు. మీరు ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు ఆ ట్రేడింగ్ టెంపర్మెంట్తోనే ఉండాలి. ట్రేడింగ్ అంటే ఏంటి? బయింగ్ అండ్ సెల్లింగే కదా, ఎక్కువ రోజులు పెట్టుకోవడానికి కాదు కదా. మరి బయింగ్ అండ్ సెల్లింగ్ అనుకున్నప్పుడు వ్యాపారం, బిజినెస్, ట్రేడింగ్ అంటే బిజినెస్సే కదా. అందులో లాభాలు నష్టాలు రెండూ పాసిబుల్ కదా. మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, సపోజ్ లెట్ అస్ సే వీ డూ సమ్ బిజినెస్. ఆ బిజినెస్లో లాభాలు రావడానికి ఎంత పాజిబిలిటీ ఉందో నష్టాలు రావడానికి కూడా పాజిబిలిటీ ఉంది కదా. బిజినెస్ అన్న తర్వాత నష్టాలు రాకుండా ఉంటాయా? రావని ఏమైనా గ్యారంటీ ఉందా? అలాగే ఇక్కడ కూడా బిజినెస్ లాస్ అయితే స్వీకరిస్తాం, సరే అయింది ఏదో అయింది అనుకుంటాం, ఇంకా కంటిన్యూ కూడా చేస్తాం, బాగుపడుతుంది ఏదో అవుతుందని. మరి స్టాక్ మార్కెట్కి వచ్చేటప్పటికి లాసా? ఐ డోంట్ వాంట్ లాస్, భీష్మించి కూర్చుంటాం. అదే లాస్ ఇంకా పెద్దదైపోతుంది. సో ట్రేడింగ్లో లాసులు తథ్యము, తప్పవు. లాసులు
ప్రాఫిట్స్ రెండు ఉంటాయి. ఆ విషయం అర్థం చేసుకోవాలి. సో లాస్ బుక్ చేయడానికి కూడా వెనకాడకూడదు, క్విక్గా ఉండాలి. అది ట్రేడింగ్కిను ఇన్వెస్ట్మెంట్కి ఉన్న తేడా. అందుకని ట్రేడింగ్ మీరు చేస్తున్నాను అనుకుంటే, మీరు సర్టన్ అమౌంట్ ట్రేడింగ్ కోసం వినియోగిస్తాను అని అనుకుంటే, నేను బేసిక్గా చెప్పాను కదా, మీకు టైం ఉండాలి. మీ దగ్గర అసలు టైం లేకపోతే ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్. ట్రేడింగ్ జోలికి పోకండి. లేక నాకు టైం ఉందండి చూస్తుంటాను ఆల్మోస్ట్, మరి రోజంతా కూర్చుని మొబైల్ ముందు వేసుకుని లేకపోతే టెర్మినల్ ముందు కూర్చుని రోజంతా చూడకపోయినా ఆల్మోస్ట్ పర్వాలేదు, నాకు టైం ఉంటుంది, నేను టైం స్పేర్ చేయగలను అని అనుకున్నారనుకోండి, వాళ్ళు ట్రేడింగ్కు ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఏ జాబో చేస్తున్నారు, ఆ జాబు బిజీగా ఉంటుంది, వర్క్ చేయాలి, వర్క్ చేయకపోతే ఊరు కుదరదు కదా. అది జాబ్ చేస్తూ ఇది చేస్తాను చూస్తాను అనుకుంటే, ఆ జాబు మిమ్మల్ని చూడటానికి పర్మిట్ చేస్తుంది, మధ్య మధ్యలో చూసుకోవడానికి చెక్ చేసుకోవడానికి వీలు పడుతుంది అనుకుంటే ఆ జాబ్ పర్వాలేదు. అలా కాకుండా జాబ్లో నిబద్ధతతో జాబ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇది అది రెండు సాగు. అలాగే బిజినెస్ కూడా, మీరే షాప్ కీపర్ అనుకోండి, షాప్ చేస్తున్నారు అనుకోండి, మీరు షాపు బిజినెస్ చేస్తూ ట్రేడింగ్ చేయలేరు. ఎట్ ది మోస్ట్ కొంచెం పొజిషనల్ ట్రేడింగ్ చేయగలరు. ఏం పొజిషనల్ ట్రేడింగ్ చేయగలరు? అదే బై అండ్ సెల్ ఎట్ ఏ హయ్యర్ ప్రైస్. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, మీరు పొజిషనల్ ట్రేడింగ్ చేయొచ్చు. వెరీ షార్ట్ టర్మ్ ఇంట్రాడే ట్రేడింగ్ చేయకూడదు. షాప్ కీపర్సు, తర్వాత జాబ్ హోల్డర్సు ఇంట్రాడేలు చేయకూడదు. ఏ రోజుకి ఆ రోజు తేలిపోతుంది కదా అంటే, ఏ రోజుకి ఆ రోజు తెలిసిపోతుంది నిజమే, కానీ ఆ రోజు ఆ టైంలో మీరు యాక్టివ్గా ఉండకపోతే ఫినిషే. ముఖ్యంగా డెరివేటివ్స్ లాంటి అసలు చేయకూడదు సేమ్ డే కోసం. సో ఇప్పుడు ఏంటంటే షార్ట్ టర్మ్ డిఫైన్ చేయాలి. షార్ట్ టర్మ్ ఎలా డిఫైన్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్గా అనుకున్నారనుకోండి, దట్ ఈజ్ ఓకే, వస్తే వస్తుంది లేకపోతే లేదు. ఒక్కోసారి 1 year అలా వెళ్ళిపోవచ్చు. ఇట్ మే ఈవెన్ టేక్ 1 year డిపెండింగ్ అపాన్ ద మార్కెట్. మీరు జాగ్రత్తగా ఉండాలి. సో ఏంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ట్రేడింగ్కి సెలెక్ట్ ది స్టాక్స్. స్టాక్ సెలెక్షన్ అండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ సెలెక్షన్లో చిన్న స్టాక్స్కి వెళ్ళకండి, స్పెక్యులేటివ్ స్టాక్స్కి వెళ్ళకండి. డిహెచ్ఎఫ్ఎల్ 4%, 5% అయితే లోవర్ సర్క్యూట్ లేదా అప్పర్ సర్క్యూట్. అలా కాకుండా వోడాఫోన్ ఐడియా ఉందనుకోండి, వోడాఫోన్ ఐడియా, నేను షేర్ని తప్పట్టడం లేదు, పెరిగితే పెరిగిపోతుంది, లేకపోతే తగ్గితే తగ్గిపోతుంది. అంటే రిస్క్ జోన్లోకి వచ్చేసినాయి, అవి స్పెక్యులేటివ్ జోన్లోకి వచ్చేసినాయి. అట్లాంటి వాటి జోలికి వెళ్ళకండి. సజావుగా నిబద్ధత చక్కగా పద్ధతిగా నడుస్తున్నటువంటి కంపెనీల తాలూకు షేర్లు ఎంచుకోండి. అది మిడ్ క్యాప్ కావచ్చు, లార్జ్ క్యాప్ కావచ్చు, పర్వాలేదు. స్మాల్ క్యాప్ జనరల్గా అవాయిడ్ చేయండి. స్మాల్ క్యాప్లు మీకు అంత గురుంటే నమ్మకం ఉంటే ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోండి, కానీ దీనికి ట్రేడింగ్ చేయకండి. సో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ముఖ్యంగా యాక్టివ్లీ ట్రేడెడ్ షేర్స్ వీలైతే మీరు ఫస్ట్ 200 స్టాక్స్లో చూసుకోవటం మంచిది. ఫస్ట్ 200, నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, ఆ తర్వాత 100. ఓకే. రెండోది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి మీరు జాగ్రత్తగా చూడండి. అబోవ్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ 20 చూడండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే 20 days మూవింగ్ యావరేజ్కి దిగువనుందో ఎగువనుందో చూసుకుని 200 days మూవింగ్ యావరేజ్ ఓకే. కానీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి 50 days మూవింగ్ యావరేజ్ షార్ట్ కట్. 50 days మూవింగ్ యావరేజ్కి దిగువన ఉన్న షేర్లు జనరల్గా ప్రిఫర్ చేయకూడదు. హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు, చేసేవాళ్ళు చేస్తుంటారు.
జనరల్గా ఏంటంటే కొంచెం ఒక ప్రిన్సిపల్స్ పెట్టుకుని ప్రిన్సిపల్స్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి 50 డేస్ మూవింగ్ యావరేజ్కి అబవ్కి వచ్చి అబవ్గా ఏ షేర్ అయితే 50 డేస్ మూవింగ్ యావరేజ్కి అబవ్ పైకి వస్తుందో దాన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. మీరు ఎప్పుడు కూడా కనీసం ఒక 4 షేర్లు, ఎక్కువ లేకపోయినా మరీ 10 షేర్లు వద్దు, 3 to 4 షేర్స్ మీరు అబ్జర్వేషన్లో స్టడీలో పెట్టుకోవాలి. వాటిలో దేనిలో ఆపర్చునిటీ వస్తే దానిలో ట్రేడ్ చేయటం. 5ని మించకుండా ఉంటే మంచిది. 1 లేదా 2 అంత కరెక్ట్ కాదు. 4-5 షేర్లు తీసి పెట్టుకుని దీని మూమెంట్ ఇప్పుడు ఇది బాగుంది, ఇప్పుడు ఇది 50 డేస్ మూవింగ్ యావరేజ్కి క్రాస్ అవుతుందా లేదా, అయ్యిందా ఆల్రెడీ, ఓకే దిస్ ఇస్ ఏ క్యాండిడేట్, అట్లా అనమాట. 50 డేస్ మూవింగ్ యావరేజ్ చాలా ఇంపార్టెంట్. 50 డేస్ మూవింగ్ యావరేజ్ దిగువన ఉన్నదంటే అది పైకి వెళ్తుందా అంటే కొంచెం డౌట్. చాలా కేసెస్లో, చాలా సందర్భాల్లో అది పైకి వెళ్లకుండా కిందకి కూడా రావచ్చు. అందుకని అదో బెంచ్ మార్క్. 2 ఏంటంటే చాలా ఇంపార్టెంట్, డిఫైన్ యువర్ ట్రేడ్. దిస్ ఈజ్ కాల్డ్ డిసిప్లిన్ పార్ట్. ఇక్కడే బోల్తా కొడతారు ట్రేడ్ చేసేవాళ్ళు. అన్ప్రొఫెషనల్, మామూలుగా ఏదో స్టాకు ఇది కొంటే పెరుగుతుంది, అది కొంటే పెరుగుతుందని వేల వేరే కొనటం అమ్మటం చేస్తుంటారు కదా. వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ ట్రేడ్ని వాళ్ళు డిఫైన్ చేసుకోరు. మీరు ట్రేడింగ్ చేస్తున్నారంటే బిజినెస్ మ్యాన్ లాగా అయిపోవాలి. ట్రేడర్ మీరు. ట్రేడర్ అయినప్పుడు రిస్క్ రిటర్న్ మీద అవేర్నెస్ ఉండాలి. అంటే డిఫైన్ యువర్ ట్రేడ్ అంటే దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ ఉంది, ఐటీసీ కొనాలి అనుకుంటున్నాను, ఐ ఫీల్ లైక్ బయింగ్ ఐటీసీ, ఓకే. నేను ఏ రేంజ్లో ఎంటర్ అవ్వాలి, ఇది బేసిక్గా ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 50 డేస్ మూవింగ్ యావరేజ్కి అబోవ్గా ఉందా, తర్వాత బేసిక్గా ఓకేనా, దీని పరిస్థితులు బాగానే ఉన్నాయా, ఓకే బాగున్నాయి, ఇదొక ప్రాబబిలిటీ, ఇందులో ట్రేడ్ చేయాలి. ఇందులో ట్రేడ్ చేయాలంటే నేను ఎంత పెట్టాలి, ఈ పర్టికులర్ స్టాకులో ఎప్పుడు కూడా ఒక స్టాకులో పెట్టకూడదు. ఈ మిస్టేక్ కూడా చాలామంది చేస్తుంటారు. 4-5 స్టాక్స్ అయితే ట్రేడింగ్లో అట్లీస్ట్ 2-3 స్టాక్స్లో ఉంటే కొంచెం సేఫ్. ఒక్క స్టాక్లోనే పెట్టడం కాదు. అలా అని చెప్పి 10-15 స్టాక్స్లో పెట్టి ట్రేడింగ్ చేస్తానంటే కిచిడి తయారవుతుంది. అది దట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. ఎందుకంటే మీరు మానిటర్ కూడా చేయలేరు. మరీ ఒక స్టాక్ కాదు, మరీ మోర్ దాన్ 5 కాదు, 2-3 అయితే కొంచెం ఈజీ, మానిటర్ చేయటం ఈజీ. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4 స్టాక్స్లో ఐడియల్గా పెడదాం అనుకుంటున్నారు, అంటే 4 స్టాక్స్లో ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ 4 స్టాక్స్ ఏంటి చెక్ చేసుకోండి. అది ఒక్కోసారి ఇది అనుకున్నాను కానీ నేను మహానగర్ గ్యాస్ అనుకున్నాను కానీ మహానగర్ గ్యాస్ కాదు, పెట్రోనెట్ ఎల్ఎన్జీ తీసుకుంటాను. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా. పెట్రోనెట్ ఎల్ఎన్జీ యాక్టివ్లీ మూవింగ్ షేర్ కాదు, అటువంటి షేర్లో ట్రేడింగ్ చేయకూడదు. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మహానగర్ గ్యాస్ కూడా ట్రేడింగ్కి అనుకూలమైన షేర్ కాదు. ఊరికే ఎగ్జాంపుల్ వరకే చెప్తున్నా. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఇది 1, 2, 3, 4, 5. ఇప్పుడు మహానగర్ గ్యాస్ కన్వీనియంట్ కాదు, ఇందులో మూమెంట్ రావటం లేదు. మూమెంట్ రానప్పుడు బోర్ కొట్టేస్తుంది, టైం వేస్ట్. మనకు అంత అవసరం వచ్చింది, బోర్డు అని షేర్లు ఉంటే కాస్త మూమెంట్ బాగున్నాయి తీసుకుంటే, మొమెంటమ్ షేర్స్ తీసుకుంటే బాగుంటుంది కదా. ఎందుకు ఏది పడుతుంది, మనకి ఏదో స్పెషల్గా క్రేజ్ ఉండి స్పెషల్గా ఇది ఉండి నో సెంటిమెంట్. అది మూమెంటు ఉంది, మూమెంటు వస్తున్నది, బాగుంది అనుకుంటేనే అది. అంతేగాని పర్టికులర్ స్టాకు, పర్టికులర్ ఇండస్ట్రీ, మీరు ఆటోమొబైల్ దీని మీదలో ఉన్నారనుకోండి, ఆటోమొబైల్ షేర్లే ఎంచుకుంటాను. ఆటోమొబైల్ షేర్లు బాగుంటే ఆ టైం మంచి టైం అయితే ఆటోమొబైల్ షేర్లు, లేకపోతే మీకు మీ ఫీల్డ్ ఆటోమొబైల్ అయినంత మాత్రం మీరు ఆటోమొబైల్ షేర్లు ఎంచుకోగల. ఓకే, సో నో సెంటిమెంట్స్. అక్కడ ఏ షేర్లో అయితే మూమెంట్ వస్తున్నదో ఆ షేర్లు సెలెక్ట్ చేసుకుని, ఇది ప్రస్తుతం దీనిలో మూమెంట్ రావటం లేదు, సో లెట్ మీ గెట్ అవుట్ ఆర్ లెట్ మీ నాట్ ఎంటర్, లేదా ఇందులోంచి
మీరు ట్రేడ్ కాకముందే అనుకోండి, ఈ లిస్టులోంచి తీసేసి పక్కన పెట్టేసి ఇంకో కొత్తది యాడ్ చేసుకోవటం, ఇది కాదు, అది బాగుంది, అట్లా. ఓకే. సో ఈ పర్టికులర్ 4 స్టాక్స్లో నేను పెడదాం అనుకుంటున్నాను. నా దగ్గర 50,000 ఉంది, 40,000, 50,000 ఉంది అనుకుందాం. అయితే ఎట్ ది మోస్ట్ 40,000 పెడతాను అని. అసలు 80% కూడా పెట్టకూడదు చెప్తున్నా. లెట్ మీ ఇన్వెస్ట్, లెట్ మీ యాడ్. ఇన్వెస్ట్మెంటే, ట్రేడింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. లెట్ మీ బై అప్ టు 40,000. అయితే అప్ టు 40,000 అయితే 4 షేర్లలో పెడదాం అనుకుంటే 4గిట్లో 4 పదులు పెడదాం అనుకుంటున్నానా, లేదు దానిలో 12, దీనిలో 8, మీరు డిఫైన్ చేసుకోండి, తప్పలేదు. దానిలో 15,000 పెడదాం అనుకుంటున్నాను, దీనిలో 5,000 పెడదాం అనుకుంటున్నాను అంటే ఓకే, మీకు ఉన్నటువంటి టేస్ట్ని బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి. అది ఈ స్టాక్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తాను అది డిఫైన్ చేసుకోండి. నంబర్ 2, అందులోనే నేను ఏ స్టేజ్ వరకు దీన్ని భరిస్తాను అది మీరు డిఫైన్ చేసుకోవాలి. ఇందులో 5,000 పెడుతున్నాను, 20% లాస్ వరకు ఓకే, అంతకుమించి ఉండను, లేదా 10% లాస్ అంతకుమించి ఉండను, అట్లా డిఫైన్ చేసుకుని ఆ స్టేజ్కి వచ్చినప్పుడు దండం పెట్టి బయటకు వచ్చేటమే. పోతుంది కదా, ఉంటే తర్వాత మళ్ళీ వస్తుందేమో తెలియదు, కానీ మీరు దాంతో కూర్చోలేరు కదా కుస్తీలు పట్టి. మీరు ఇన్వెస్టర్ కాదు కదా, ట్రేడర్ కదా, కుస్తీలు పట్టకూడదు. నేను 20% లాస్ అనుకున్నాను, 5,000 పెట్టానంటే 4,000 కంటే తగ్గితే నా ఇన్వెస్ట్మెంట్, నా పెట్టుబడి నేను బయటకు వచ్చేస్తాను. అంతకన్నా అంటే 5,000లో 1,000 రూపాయల కంటే లాస్కి సిద్ధపడను. 1,000 రూపాయలకి సిద్ధపడ్డారు. మీరేంటంటే సేఫ్ ఇక్కడ. 1,000 రూపాయలు పోయింది, ఓకే, పోవటం కూడా ఓకే, అలా కంఫర్టబుల్ అమౌంట్ ఫిక్స్ చేసుకోవాలి. 1,000 రూపాయలు పోయింది, 1,000 రూపాయలు ఓకే, అంతకుమించి నేను ప్రిపేర్గా లేను. అలాగే డిఫైన్ యువర్ ట్రేడ్ అండ్ డిఫైన్ ది రిటర్న్ అండ్ రిస్క్ అండ్ రిటర్న్ ఆల్సో. మీరు ప్రాఫిట్ కూడా అలాగే ప్లాన్ చేసుకోవచ్చు. నాకు ఇందులో 10% వస్తే చాలు బయటకు వచ్చేస్తాను, లేదా 20% వస్తే చాలు బయటకు వచ్చేస్తాను. మీరు తర్వాత రివైజ్ చేసుకోవచ్చు. అది ఇంకా పెరుగుతూ ఉంటే కొంచెం వెయిట్ చేయొచ్చు. ఇంకా పెరుగుతూ ఉంటే వెయిట్ చేయడానికి మాత్రం మీరు గాలిలో బాణం వేసినట్టు ఉండకూడదు, కొంచెం మీకు టెక్నికల్స్ తెలియాలి. ఇది ఇంకా టెక్నికల్స్ ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ ఇస్తాయి. దీనిలో ఇంకా మూమెంటు బాగుండే అవకాశం ఉంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది అన్న విషయం అర్థమవుతుంది. టెక్నికల్స్ తెలియకపోతే కొంచెం కష్టమే. ఎందుకంటే మీరు ఏదో కొంచెం సపోర్ట్ ఉండాలి కదా. ఏ బేసిస్ మీద మీరు 20%, 10% అంటున్నారు? ఇంకా ఇది పెరగడానికి అవకాశం ఉందా? లేదు, పెరగదా? అది ఎలా తెలుస్తుంది? కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే మంచిది. అంటే కంపల్సరీ అని కాదు, కానీ మంచిది. లేనంత మాత్రాన మరీ ఎక్కువ డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే బేసిక్స్ కొద్దిగా అలా తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. తర్వాత ఏంటంటే మీ క్వాంటిటీ అమౌంట్ మీరు ఎప్పుడైతే డిఫైన్ చేసుకున్నారో మీరు యూ ఫీల్ కంఫర్టబుల్. ఎప్పుడు కూడా ట్రేడింగ్ చేసేటప్పుడు ఫియరు, గ్రీడు దగ్గరకు రాకూడదు. ఫియరు, గ్రీడు దగ్గరకు రాకుండా ఉండాలంటే మీరు ట్రేడ్ని డిఫైన్ చేసుకుంటే నేను ఇంతవరకు భరిస్తాను, నా ఇంత ప్రాఫిట్ వస్తే నాకు చాలు. చూసారా? ఎందుకంటే రోజు చేసే పని. ఇందులోనే అయ్యో 72 రూపాయల దగ్గర ఇచ్చేసాను, అది 150 రూపాయలు అయిపోయింది, నేను పొరపాటు చేస్తాను, అమ్మేసి బయటకు వచ్చేసాను, వదిలేసి ఉంటే బాగుండేది అనే ఆలోచన ఉండకూడదు. అది 150 రూపాయలు వస్తుందని ఎగ్జాక్ట్గా తెలిస్తే మీరెందుకు అమ్ముతారు? తెలియదు కదా. కాబట్టి వద్దు. ఫోన్లే ఓకే, నాకు 22 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, నాకు 40% వచ్చింది చాలు, లెట్ మీ ట్రై సమ్ అదర్ ట్రేడ్, సమ్ అదర్ స్క్రిప్ట్, అలా ఉండాలి. లెట్ గో, ఓకే, ఎక్కువ వచ్చినా పర్లేదు, తక్కువ వచ్చినా పర్లేదు, లాస్ వచ్చినా పర్లేదు, ఆ రకమైనటువంటి మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి. మూడోది ఏంటంటే రియల్ పిక్చరు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎంట్రీ ఎగ్జిట్ల విషయంలో కొంచెం అవగాహన ఉండాలి టెక్నికల్గా. మీకు స్టాక్కి ట్రెండ్ ఒకటి ఉంటుంది, ఆ ట్రెండ్ అర్థం చేసుకోవాలి. కొంచెం చేసుకుంటూ పోతుంటే అర్థమవుతుంది.
ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది సప్లై జోను, ఇది డిమాండ్ జోను. అంటే సప్లై డిమాండ్ అంటే తెలుసు కదా. అంటే స్టాకు జనరల్గా ఒక రేంజ్లో మూవ్ అవుతుంది అనుకుందాం, రేంజ్లో మూవ్ అవుతుంది. ఈ రేంజ్లో సెల్లింగ్ వస్తుంది. అంటే ఈ రేంజ్కి వెళ్తే అమ్ముతుంటారు, ఈ రేంజ్కి వస్తే బయింగ్ వస్తుంది అనుకుందాం. ఏ స్టేజ్కి వస్తే బయింగ్ వస్తుందో దాన్ని డిమాండ్ జోన్ అంటాం, ఏ స్టేజ్లో సెల్లింగ్ వస్తుందో దాన్ని సప్లై జోన్ అంటాం. ఇలా ప్రతి స్టాక్కి షార్ట్ టర్మ్ సప్లై జోన్స్, డిమాండ్ జోన్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్గా మనం పిన్ పాయింట్ చేసి చేయలేము. సో ఉంటాయి కాబట్టి అది కొంచెం అర్థం చేసుకోవాలి. స్టాక్ని బట్టి, స్టాక్ ఉన్నటువంటి మూమెంట్ని బట్టి ప్యాటర్న్స్ వస్తాయి. ఆ ప్యాటర్న్స్ని కొంచెం అర్థం చేసుకుంటూ పోతుంటే అది అలవాటు అవుతుంది, కొద్దిగా అర్థం అవుతుంది. లేకపోతే కొంచెం చదువుకోవచ్చు, లేకపోతే ఏదైనా నేర్చుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ కోసం ఇట్లా మామూలుగా థియరిటికల్గా ఎంత చెప్పినా అవ్వదు, మీకు ప్రాక్టికల్గా చూపించి చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. చూడండి, ఏంటంటే నేను 2-3 షేర్లు ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కానీ ఈ షేర్లో ట్రేడ్ చేయమని మాత్రం నేను చెప్పడం లేదు. ఊరికే ఎగ్జాంపుల్ కోసం చూపించడం కోసం 2-3 షేర్లు సెలెక్ట్ చేసుకున్నాను. ఈ స్టాక్ ఏంటంటే ఫార్మాలో సన్ ఫార్మా. ఈ సన్ ఫార్మాలో నేను ఏం చేశాను, డైలీ చార్ట్ తీసుకున్నాను. 1 ఇయర్. 1 ఇయర్ కంటే కూడా కొంచెం షార్ట్ తీసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. నేను 9 మంత్స్ తీసుకున్నా, 9 మంత్స్ తీసుకుంటాను. 6 మంత్స్ కూడా తీసుకోవచ్చు. 9 మంత్స్ తీసుకుంటున్నాను, కొంచెం పెద్దదిగా కనపడుతుంది. చూడండి ఒకసారి, ఇది చూడగానే ఏమనిపిస్తున్నది మీకు? అప్వార్డ్ ట్రెండే కదా. దీని బాటమ్ ఎంత? రీసెంట్ బాటము బాగా వచ్చింది 460. ఎప్పుడు వచ్చింది? నవంబర్లో వచ్చింది. నవంబర్ నుంచి టేక్ ఆఫ్ స్టేజ్కి వచ్చేసింది. నవంబర్ నుంచి వెనక్కి తిరిగి చూడలేదు ఇంకా. యాక్చువల్గా భూమిలోకి ఎంటర్ అయ్యాము నవంబర్ నుంచే ఆల్మోస్ట్. ఓకే, ఇప్పుడు చూడండి, లేటెస్ట్ పొజిషన్ ఏంటి? అప్వార్డ్ ట్రెండ్ కదండి. ఈ అప్వార్డ్ ట్రెండ్ మీకు చూపిస్తాను. చూడండి, అప్ ఉందా? హయ్యర్ అప్స్, హయ్యర్ బాటమ్స్ అట్లా అంటారు. ఎగ్జాక్ట్గా మ్యాథమెటికల్గా ఉండాలనేం లేదు. ఒక్కోసారి యాక్యురేట్గా మ్యాథమెటికల్గా వెళ్తాయి, ఒక్కోసారి అంత యాక్యురేట్గా వెళ్ళవు. అంటే ఏంటి, ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ట్రెండ్ మారింది. ఎక్కడ? కింద చూడండి, ఫిబ్రవరి కాదు, జనవరి 25. జనవరి 25 నుంచి అప్వార్డ్ మూమెంట్ వచ్చింది. ఇది చూసారా, స్వింగ్ ఇక్కడి నుంచి వరుసనే పెరుగుతూ వెళ్ళింది. ఈ టాప్ క్రాస్ అయింది, 650 క్రాస్కి వెళ్ళి మళ్ళీ ఆ 650 రేంజ్లోనే ఓపెన్ అయ్యి లేటెస్ట్ లాస్ట్ ట్రేడింగ్ మాత్రం భయంకరంగా తగ్గింది. అంటే 2 పెద్ద క్యాండిల్స్, వైట్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ బాగా డామినేట్ చేసేసింది. అంటే సెల్లింగ్ వచ్చేసింది. అంటే సప్లై జోన్ అనమాట ఇది, ఫర్ ది టైమింగ్ సప్లై జోన్. బట్ ఓవరాల్గా స్టాక్ ఎలా ఉంది? అప్వార్డ్ మూమెంట్లో ఉంది కదా. అంటే ఇది సుమారుగా ఊరికే ఒక హైపోథెటికల్ లైన్ గీస్తున్నాను చూడండి. ఈ హైపోథెటికల్ లైన్ 600 దగ్గర ఉంది. అంటే 600 రేంజ్కి దిగొస్తే యూ కెన్ ట్రై. జస్ట్ ఊరికే చూసారా, లేమన్ టైపు. మీరేమి టెక్నికల్స్ చూసుకోకలా,
ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎందుకు చూశానంటే ఇది ఒక లెవెల్ కొంచెం లాస్ట్ టైము ఈ హై కదా, ఈ హై కంటే దిగితే లాస్ట్ టైము నీ రెసిస్టెన్సు, ప్రీవియస్ రెసిస్టెన్సు లేటెస్ట్ సపోర్ట్ అవుతుంది. అది 600 రేంజ్, సుమారుగా 600 రేంజ్, 595 600 రేంజ్. అక్కడికి వస్తే నేను ఎంటర్ అవుతాను, లేకపోతే లేదు అని. మరి 660 దాటితే ఫుల్లీ బుల్లిష్. కానీ మీరు బిగినింగ్లో లెర్నింగ్ స్టేజ్లో అట్లాంటి పీక్ వెళ్ళిన తర్వాత బ్రేక్అవుట్ అంటారు, ఆ స్టేజ్లో అట్లా ఎంటర్ అవ్వకండి. పైకి వెళ్ళిన తర్వాత ఎంటర్ అవ్వకండి, మీకు కొంత ఎక్స్పీరియన్స్ రావాలి, లేకపోతే అట్లాంటి ట్రేడ్లు చేయకూడదు. అందుకని కిందకు వస్తేనే అని. కానీ ఎక్కడ రిస్క్ ఎక్కడుంది చూడండి. ప్రీవియస్ బాటమ్ ఎంత ఇది చెప్తున్నాను, 557, 555 అనుకుందాం పోనీ. ఈ 555 కంటే దిగువకు వస్తే రిస్కే, అంటే బ్రీచ్ చేసినట్టే కదా ప్రీవియస్లోని. అంటే ఇక్కడ 600 550 మధ్యన ఉందండి స్టోరీ అంతా. 600కి వస్తే బై చేయొచ్చు, కానీ అక్కడి నుంచి తగ్గితే 550, అంత 550 కంటే తగ్గితే ఫినిష్. అది మనకి ఇబ్బంది పెట్టేస్తుంది. అంటే ఇంకా తర్వాత ఎంత దిగుతుందో తెలియదు, మనకెందుకు అనవసరం, ఉండకూడదు. ఆ తర్వాత ఎంత పెరిగినా మనకు అనవసరం, బయటకు వచ్చేయాలి. ఆ 50 రూపాయల రేంజ్లో ఉంది ఇప్పుడు ఈ పర్టికులర్ స్టాక్ అయితే, ఊరికే చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. అయితే మరి 600 దాటి కిందకు వస్తేనో ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ ఎ క్యాచ్. ఏంటి క్యాచ్ అంటే, ఈ పర్టికులర్ స్టాకు 600 దగ్గర ఒకసారి ట్రై చేయొచ్చు, సుమారుగా ₹1 ₹2 ₹4 ఎక్కువ తక్కువ పర్వాలేదు. 550 దగ్గర ఇంకోసారి ట్రై చేయొచ్చు, అంతకన్నా దిగితే దండం పెట్టేయచ్చు. దండం పెట్టేయచ్చు కాదు, అంటే మీరు 2 ఇన్స్టాల్మెంట్లో గన మీ ట్రేడింగ్ని ప్లాన్ చేసుకుంటే, కొనుక్కుని పెట్టుకుంటున్నారు కదా, డిమాట్లో పెట్టుకుంటున్నారు, భయపడాల్సింది ఏం లేదు. ఇంట్రాడే కాదు కదా ఇది. 600 రేంజ్లో ఒకసారి ±5 రూపీస్, 500 రూపాయలు, 550 రూపాయలు ఇంకొకసారి ±, అంటే ఇక్కడ యావరేజ్ చేయొచ్చు 550 రేంజ్లో. చూడండి ఈ ట్రేడింగ్ పుస్తకాల్లో దొరకవు ఇలాంటివి. ఇది చేసుకుంటూ పోతే, సంవత్సరాల తరబడి చేసుకుంటూ పోతే, అనుభవం వస్తే అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలు. నేను పుస్తకాల్లోంచి చదివి చెప్పను పాఠాలు, పుస్తకాల్లోంచి చదువుతాను కానీ ఆ పాఠాలు చెప్పను. నేను అది అప్లై చేసి చూసి ఇవి ఓకే అనుకుంటేనే నేను పాఠంలో చెప్తా. నేను చెప్పేదంతా బేస్డ్ ఆన్ మోర్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లెర్నింగ్ ఎప్పుడు కూడా చేస్తూ ఎక్కువ నేర్చుకుంటాం మనం, చూస్తూ కాదు. పేపర్ ట్రేడింగ్ చేసేవాళ్ళు చేయొద్దని నేను అన్నగానే పెద్దగా నేర్చుకోరు, యాక్చువల్ ట్రేడింగ్ చేస్తూనే ఎక్కువ నేర్చుకుంటారు. సో 550 600 రేంజ్లో ఒక ఇన్స్టాల్మెంట్, ఇంకా తగ్గితే 550 రేంజ్లో ఇంకొక ఇన్స్టాల్మెంటు. ఈసారి మన అదృష్టాన్ని పరీక్షించుకోవటం, లేదు కుదరలేదు అనుకుంటే అంతకన్నా దిగేటట్టుంటే దండం పెట్టుకుని బయటకు వచ్చేయటం. ఎందుకు మన డబ్బులు ఎందుకు అక్కడ బ్లాక్ చేసుకోవటం? బుక్ లాస్ అండ్ కమ్ అవుట్. మనకి యావరేజ్ సేమ్ ఈక్వల్ క్వాంటిటీస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ క్వాంటిటీ అయితే యావరేజ్ 575 అయింది, 550కి వచ్చింది, దండం పెట్టేయటం. 550 కంటే దిగిపోతున్నది, అక్కడ కొంచెం దిగి మళ్ళీ పైకి వస్తాయి, చెక్ చేసుకోవాలి. ₹1 ₹2 ₹3 కిందకి రానివ్వండి పర్వాలేదు. ఇంట్రాడే కాదు చెక్ చేయవలసింది, క్లోజింగ్ బేసిస్ మీద చెక్ చేసుకోండి. క్లోజింగ్ బేసిస్ మీద 550 కంటే తక్కువ క్లోజ్ అయిందనుకోండి, దండం పెట్టేయటం. ఇంకొద్దులే నువ్వు, నీతోటి నాకు అవ్వదని. ఏదో పర్మనెంట్ మ్యారేజ్ లాగా చూసుకోకూడదు స్టాక్ని. ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఆ సెంటిమెంట్ పనికిరాదు, అదనమాట. అలాగే ఇంకొక స్టాక్ చూద్దాం. SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్యన అడ్డు ఆపు లేకుండా పెరిగిపోతున్నది. ఇట్స్ ఎ వెరీ గుడ్ వెరీ గుడ్ స్టాక్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్. చూడండి ఇక్కడి నుంచి కొంచెం ఇక్కడికి వచ్చినట్టు వచ్చి ఇక్కడికి 272 273 దగ్గర నుంచి
ఇక అడ్డు ఆపు లేకుండా పెరుగుతూనే ఉంది. అంటే 272 అనేది మంచి సపోర్ట్ జోను. చూడండి మీకు తెలుస్తుంది. 272, 273 అనేది ఒక సపోర్ట్ జోను. పర్లేదండి, 280 అయినా పర్లేదు. చూడండి ఒకసారి, 275, 280 అనేది ఒక సపోర్ట్ జోన్. నెక్స్ట్ ఎక్కడుంది? అది తప్పితే ఇంకొక జోన్ ఉంది. అదెంత ఉంది? 256, 250 అంటే ఈ స్టేజ్కి వస్తుందండి. ఇంత దిగి వస్తుందా, అంత బాగా పైకి వెళ్ళిందంటే వీ డోంట్ నో. అంటే ఊరికే ఈ స్టాక్కి ఉన్నటువంటి ఈ జోన్స్ అన్నమాట ఇవి. తర్వాత పైన ఎక్కడుంది సపోర్టు? చూడండి ఒకసారి. $310 ఆ రేంజ్లో ఉంది. 315 ఒక జోను. ఓకే, తర్వాత నెక్స్ట్ దేర్ ఈజ్ అన్ ఐలాండ్ గ్యాప్. ఇక్కడ చూడండి, ఐలాండ్ గ్యాప్ ఉంది. $360, సుమారుగా 358 తీసుకోండి, కొంచెం పైకి పెట్టాను. 350, 355, 360 మధ్యన అట్లా తీసుకుందాం. 355, 360 మధ్యన సమ్వేర్ ఇయర్ 1, 2 ఇదొక జోను, ఇదొక జోను, ఇదొక జోను. అంటే ఫస్ట్ ఏ జోను? ఇది మార్కెట్ తగ్గితే, ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గితే ఏ జోన్కి వస్తుంది? ఫస్ట్ 360 జోన్కి వస్తుంది. 360 లెవెల్కి, 358, 360 లెవెల్కి తగ్గితే. అసలు ఇది తగ్గనివ్వటం లేదు. ఏమాత్రం కొంచెం తగ్గినా భయంగా వచ్చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే అది తెలుస్తుంది. అంటే ఎంటర్ అవ్వాలంటే 360, 355, 360 అనేది ఒక జోన్ అండి. పైన ఎంటర్ అవ్వచ్చా అంటే సారీ, బిగినర్స్ చేయకూడదు ఆ పని. ఇంకా పైకి వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వటం, వదిలేయటమే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడన్నా తగ్గితే చూద్దాం, అంతే. సో ఇట్లా అన్నమాట. అయితే ఒకటి మాత్రం క్లియర్గా కనబడుతున్నది. ఏంటి కనబడుతున్నది అంటే ఆ 360 జోన్ను మాత్రం టచ్ చేస్తుంది. మీరు చూస్తూ ఉండండి ఎప్పుడొకప్పుడు. మార్కెట్ బాగోకపోతే ఆ 360 జోన్ను కూడా బ్రీచ్ చేసేసి మళ్ళీ 317, 318 జోన్కి వచ్చేస్తుంది. అక్కడ కూడా నిలబడలేకపోతే 280 జోను, ఇంకా అక్కడ కూడా లేకపోతే నెక్స్ట్ 255. ఇది ఫటాఫట్ కూడా అయిపోవచ్చు. ఒకసారి ఫటాఫట్ పడటం మొదలు పెడితే ఏముంది, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అందుకనే ట్రేడింగ్ చేసేవాళ్ళకి ఈ డిసిప్లిన్ అవసరం. సో ఈ జోన్స్ చూసుకుని ఆ రేంజ్లో ట్రై చేయటమే. ఇప్పుడు బాగా బుల్లిష్గా ఉంది, 360 లెవెల్స్. ఓకే, 360 లెవెల్స్ ట్రై చేయటమే. బాగా బుల్లిష్గా ఉంటే ఉంది కాబట్టి 360 లెవెల్స్కి వస్తే ట్రై చేయటమే. మరి రాకుండా మధ్యలో ఎక్కడైనా ఉంటాయండి, ఎలాగండి అంటే వదిలేయటమే. ఇది కాదు మనకి. మనం అనుకున్న మన లెక్కల ప్రకారం, మన లెక్కల్లో ఇది ఎమట్టడం లేదు. మన లెక్కలకి ఇది ఎమట్టడం లేదు కాబట్టి దీంతో మనకు అవదు, పక్కన పెట్టేయటమే. ఓకే, సో బాగా బుల్లిష్గా ఉంది. అలా కాకుండా ఇంకొకటి చూద్దాం. ఓఎన్జీసీ ఆ మధ్యన మంచి స్వింగ్ మొమెంటము బాగా ఉంది, వచ్చిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ కూడా వచ్చింది. చూడండి, ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే డబుల్ బాటమ్ వచ్చింది. చూడండి, ఇక్కడ డబుల్ బాటమ్ వచ్చింది. ఇక్కడ
చూసారా ఇది సుమారుగా 90 రూపీస్ దగ్గరలో, 89-90 రూపీస్. దీనికి ఇది రాక్ బాటమ్, 2 సార్లు బాటంలోకి వచ్చింది కదా, 2 సార్లు తగ్గింది. ఇది డబ్ల్యూ ఫార్మేషనా ఎం ఫార్మేషనా అనేది సమయమే చెబుతుంది. దీనికి రకరకాల పేర్లు పెట్టచ్చు. హెడ్ అండ్ షోల్డర్ పొజిషను పెట్టచ్చు, లేకపోతే డబ్ల్యూ ఫార్మేషను, ఎం ఫార్ము, ఎన్ ఫార్ము, చాలా రకరకాలుగా చెప్తారు. మీరు ఏ పేర్లు పెట్టుకున్నా పర్వాలేదు, ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి. పీక్ వెళ్ళింది, 103 అనే పీక్ దగ్గర సెల్లింగ్ వచ్చేసింది భయంకరంగా, 90కి వచ్చేసింది. మళ్ళీ తీసుకెళ్ళిపోయారు ఎక్కడికి, 108 టాప్. మరి 108కి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ సెల్లింగ్ వచ్చేసింది. అంటే ప్రీవియస్ లో హై కంటే ఈసారి కొంచెం పైనే, కానీ అక్కడ బ్రేక్అవుట్ అది నిలవల. బ్రేక్అవుట్ అయినట్టు అయ్యి ఏమైంది, మళ్ళీ ఎంత పెరిగిందో అంత తగ్గింది, అంటే సేమ్ వెనక్కి వచ్చేసింది. దిస్ ఇస్ ఎ డిమాండ్ జోన్, స్ట్రాంగ్ డిమాండ్ జోన్. మీకు 88-90 అనేది దీనికి స్ట్రాంగ్ డిమాండ్ జోన్. అంటే యూ కెన్ బెట్ ఆన్ ఓఎన్జీసీ ఇఫ్ ఇట్ కమ్స్ టు అరౌండ్ 90 లెవెల్స్. అక్కడ బేస్ అక్కడికి వచ్చేటప్పటికి బయింగ్ వచ్చేస్తున్నది. దిస్ ఈజ్ ఎ డిమాండ్ జోన్. క్లియర్గా ఇట్లాంటివి డిమాండ్ జోన్లు దొరుకుతాయి మనకి. మరి అయితే సప్లై జోను ఏమైంది, లేటెస్ట్ సప్లై జోను ప్రీవియస్ హై కంటే ఇంకా తక్కువకి వచ్చింది, అంటే కొంచెం వీక్ అయింది. ఇది చూడండి, ఈ లెవెల్లో సెల్లింగ్ వచ్చింది చూడండి, 103. ఇది డిమాండ్ సప్లై జోన్లు ప్రస్తుతానికి ఓఎన్జీసీకి. ఈ డిమాండ్ సప్లై జోన్లు 102, 88, 90 అనుకోండి, 90, 102 అనుకోండి, 1 or 2 రూపీస్ ఏం పర్వాలేదు. ఇది డిమాండ్ జోను, సప్లై జోను. ఇప్పుడు ఇక్కడి నుంచి 92 దాటితే ఇంకా పరిగెట్టే అవకాశం ఉంది, అక్కడ నిలబెడితే సస్టైన్ అయితే. అలాగే 90 కంటే దిగువకు వస్తాయి, 88 కంటే దిగువకు వస్తాయి. చూడండి ఇందులో గ్రాఫ్ చూడండి మీరు, నేను చెప్పేది వినండి. 88 కంటే దిగువకు, ఆ 88కి వస్తే బయింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ హై ప్రాబబిలిటీ ఏంటంటే బయింగ్ వచ్చే అవకాశం ఉంది. అది రాకముందు కూడా రావచ్చు, అంత 88 రాకుండా కూడా మధ్యలో రావచ్చు, దట్ వీ డోంట్ నో. ఓకే, వచ్చినప్పుడు దట్ ఈస్ ఎ గుడ్ బై, ట్రై. కానీ అక్కడి నుంచి దిగితే మాత్రం బయటకు వచ్చేయటమే. ఇక్కడ స్టాప్ లాస్ చాలా తక్కువ, ఎందుకంటే ఇక్కడి నుంచి దిగిందంటే మాత్రం దీన్ని డౌట్ పడాల్సిందే. మళ్ళీ ఎక్కడికి రాగలదు అంటే ఎంతైనా వచ్చేయగలదు. నెక్స్ట్ సపోర్టు దీనికి ఎక్కడుంది, నెక్స్ట్ సపోర్టు 86 అట్లా ఉంది. అక్కడ కూడా నిలుస్తుందో లేదో. సో అలా కాకుండా 102 దాటితే చాలా జాగ్రత్తగా వినండి. ఈ పర్టికులర్ గ్రాఫ్లో 102 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో, ఎప్పుడు క్రాస్ అవుతుందో తెలియదు, 102, 103 క్రాస్ అయ్యి అది సస్టైన్ అయితే దానికి అప్పర్ టార్గెట్ మనం చెప్పలేము, పరిగెడుతుంది అని అర్థం. కానీ బిగినర్స్ ఏం చేయాలంటే, ఈ లో లెవెల్లో కనుక కొనుంటే 88 తర్వాత 102 మధ్యలో కానీ లేకపోతే 90 ఈ మధ్యలో ఎక్కడైనా కొనుంటే ఏం చేయాలి, 88 కంటే దిగువకు వస్తే దండం పెట్టేసి బయటకు వచ్చేయాలి. అది అక్కడికి వచ్చి కొద్దిగా వచ్చినట్టు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు, కొంచెం వెయిట్ చేయాలి, చూడాలి. అయితే వరుసనే దిగుతుంది అట్లా అలాంటి ఇండికేషన్స్ వస్తే మాత్రం సారీ చెప్పేటివి. నెక్స్ట్, వన్స్ ఇట్ గోస్ అబౌవ్ 102 అండ్ ఇట్ సస్టైన్స్ అబౌవ్ 102 అబౌవ్ క్రాస్ అయిపోయి అక్కడ హైయర్ లెవెల్లో సస్టైన్ అయితే 2-3 సెషన్స్, దట్ ఈజ్ బుల్లిష్, క్లియర్ బుల్లిష్నెస్. అక్కడ వెంచర్ చేయొచ్చు, అప్పుడు కూడా కొనుక్కోవచ్చు. అందుకని లోగా కొనుక్కుంటే ఏం చేయాలి, 102 రేంజ్లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 50% బయటకు వచ్చేయాలి. ఇంకా పెరిగితే వదిలేయటమే, ఎంత పెరుగుతుందో చూసేసి ఏదో స్టేజ్లో హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవటం. ఎందుకంటే 50%గా తీసాం, ఛాన్స్ తీసుకున్నాం. 50%
లేదు అక్కడ 102 దగ్గర నుంచి కిందకి వచ్చేసింది, పోనీ ఇక ఉన్నది కూడా డేంజర్ జోన్లోకి వస్తే ఉన్నది కూడా అమ్మేస్తాం, లేకపోతే వెయిట్ చేస్తాం. 50%కి మనం రిస్క్ తీసుకుంటున్నాం అనమాట. అట్లా డిమాండ్ సప్లై జోన్స్ అర్థం చేసుకోవాలి, దాని ట్రెండ్ అర్థం చేసుకోవాలి. దానికి ఏదో ఒక పర్టికులర్ పాయింట్స్ పెట్టుకుని అసలు ఏమి బ్లైండ్గా ఇది పెరిగింది ఇంకా పెరుగుతుందని కొంటాం కానీ, ఇది తగ్గింది ఇంకెంత తగ్గుతుందిలే కొంటానని కానీ అట్లా చేస్తుంటారు కదా. అన్గైడెడ్ మిస్ అయ్యేది అట్లా చేయకూడదు. కొంచెం బేస్ చూసుకోవాలి, ఇది ఎక్కడుంది, ఎలా వెళుతున్నది, దీని పరిస్థితి ఏంటి. ఓవరాల్గా బుల్లిష్గా తెలిసిపోతున్నది కదా ఎంత పెరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడ పెరిగింది. 60 రూపాయలు 62 రూపాయల దగ్గర నుంచి 60 రూపాయల దగ్గర నుంచి 100 రూపాయలకి వెళ్ళిపోయింది. ఓవరాల్ బుల్లిష్ జోన్లోనే ఉంది. చాలా షేర్లు బుల్లిష్ జోన్లోనే ఉన్నాయనుకోండి, బుల్లిష్ జోన్లోనే ఉంది. బట్ షార్ట్ టర్మ్ కదా మనకి, ఓవరాల్ లాంగ్ టర్మ్ బుల్లిష్నెస్ మనకెందుకు, గో హెడ్. అట్లా అనమాట. ఇట్లా మీరు కొంచెం టెక్నికల్స్ జాగ్రత్త చూసుకుని డిమాండ్ సప్లై జోన్స్ తీసుకుని అర్థం చేసుకుని ట్రేడింగ్ చేసుకోవాలి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. దీని మీద మీకు ఎంత అర్థమైందో నాకు తెలీదు. దీని మీద మీరు మీ అభిప్రాయాలు తెలియజేయండి. యు ఆర్ వెల్కమ్ టు ఆఫర్ యువర్ కామెంట్స్. గుడ్ నైట్.